మనం హన్మకొండ భీమారంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఉన్నాం. ఇంతకుముందే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి ఈ కళాశాల చైర్మన్ మాజీ ఉప సర్పంచ్ కూడా బూరా సురేందర్ గౌడ్ పిల్లల్ని వేధిస్తున్నారని, అటు లైంగికంగా వేధించడం, తర్వాత ఇబ్బందులు పెట్టడం. గత కొన్ని రోజులుగా గతంలో కూడా ఆయన మీద కేసులు ఉన్నాయనేది సరే విశ్వసనీయ వర్గాల కథనం. ఇందులో మాత్రం కొంతమంది సెకండ్ ఇయర్కి సంబంధించిన పిల్లల్ని తీసుకొచ్చడం, వారిని కొట్టడం, ముఖ్యంగా వారు వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన పిల్లలను కొట్టడం లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. దీంతో కళాశాల క్యాంపస్ అంతా అట్టుడికింది. పిల్లలంతా కూడా రియాక్ట్ అయిపోయి కొన్ని విద్యార్థి సంఘాల సహకారంతో, ప్రజలు, తల్లిదండ్రుల సహకారంతో కూడా ఇవాళ శ్రీ చైతన్య కళాశాల ముందు దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అప్పటికే స్థానిక అడిషనల్ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు, దీని మీద పూర్తి విచారణ చేస్తామని. అట్లాగే ఏసీపీ కిరణ్ గారు కూడా పూర్తి హామీ ఇచ్చారు, అవసరం ఉంటే పిల్లల్ని ఇంటికి వెళ్ళడానికి సహకరిస్తాం, లేదా కళాశాలలో కూడా తరగతులు సక్రమంగా నిర్వహించుకోవడానికి కూడా సహకారం ఇస్తామని అందజేస్తారు. కానీ ఇప్పటికే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మనం చూడొచ్చు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అట్లాగే విద్యార్థులు కూడా గత కొద్ది గంటలుగా కూడా తమకు న్యాయం జరగాలనే సంకల్పంతో కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. ఇక్కడే స్థానిక ప్రజలు కానీ సుదూర ప్రాంతాల నుంచి, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఆ తల్లిదండ్రులు చాలా మంది ఆడపిల్లలను కూడా ఇప్పటికే తీసుకుపోవడం దృశ్యాలు కూడా మనం గమనించాం. వాటితో పాటు అటు విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రాంత ప్రజలు, తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ధర్నా చేయడం, తర్వాత తమకు న్యాయం జరగాలని కూడా చేస్తున్నారు. హన్మకొండ భీమారంలోని శ్రీ చైతన్య కళాశాలలో జరిగిన వేధింపులకు సంబంధించి హన్మకొండ ఏసీపీ కిరణ్ గారు ఉన్నారు. దాంతో వాస్తవ పరిస్థితులు ఏమిటి, దానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమిటి ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది? నిన్న రాత్రి కాలేజీకి సంబంధించిన చైర్మన్ అతను పేరు సురేందర్ గౌడ్, బూరా సురేందర్ గౌడ్ అని అతను ఆ కాలేజీలో చదివే హాస్టల్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండేటువంటి అమ్మాయికి నైట్ వాళ్ళ వార్డెన్ ద్వారా అమ్మాయిని కిందికి రమ్మన్నాడని చెప్పని, దానివల్ల వాళ్ళు అమ్మాయిలు మాకు వేధింపులకు గురైనాయని చెప్పని వాళ్ళు చాలా ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళందరూ కిందికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని అతను కొట్టినాడని చెప్పని, సో అమ్మాయి మైనర్ అని చెప్పని, అమ్మాయి ఒక షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన అమ్మాయి అని చెప్పని వాళ్ళు మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ అలిగేషన్ మీద మేము SC ST అండ్ పోక్సో కేసు అండ్ వేధించినందుకు ఆ కన్సర్న్ దానికి సంబంధించిన రిలేటెడ్ సెక్షన్స్ అప్లై చేసి FIR నమోదు చేయడం జరిగింది. అతని మీద ఖచ్చితమైన చర్య తీసుకొని ఆ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళ పర్మిషన్ కానీ, కాలేజీకి సంబంధించినటువంటి ఏమన్నా దాని మీద ఉన్న ఇబ్బందులు కానీ, పిల్లలకు ఆ కాలేజీకి సంబంధించిన ఏమన్నా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇటువంటి సిచ్యువేషన్ రిపీట్ కాకుండా కానీ, వివిధ కాలేజీలో వాళ్ళు ఇలా చదవము వేరే దానికి వెళ్తా అంటే దాని కన్సర్న్ అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడం కోసం కానీ మా వంతు మేము ప్రయత్నం చేస్తూ వాళ్ళ పిల్లలందరికీ మేము మా పోలీస్ తరఫున అష్యూరెన్స్ ఇస్తున్నాము. ప్లస్ 100% సెక్యూరిటీ ఇచ్చే విధంగా మేము వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము పిల్లలకు. సో ఖచ్చితంగా ఇటువంటి వాటిని మేము సీరియస్గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించినటువంటి చర్య తీసుకోవడం. మీరు కాకుండా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో హామీ ఇచ్చినట్టు తెలిసింది సార్, దానికి సంబంధించి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు లేరు, అడిషనల్ కలెక్టర్ గారు మహేందర్జీ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గర పంపించడం జరిగింది. పేరెంట్స్ని ప్లస్ కొంతమంది అమ్మాయిలను కూడా అడిషనల్ కలెక్టర్ గారు పంపిస్తే వారికి ఉన్న ప్రాబ్లమ్స్, ఈ కాలేజ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వీళ్ళు తర్వాత ఈ కాలేజ్ చదువు వేరే దగ్గరికి వెళ్తామంటే దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రీజనల్ డైరెక్టర్, ఇంటర్మీడియట్ రీజనల్ డైరెక్టర్ కానీ వాళ్ళతో సంప్రదించి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం వల్ల వాళ్ళని కూడా పంపించడం జరిగింది. నా వైపు అంటే ఒక విశేషం ఏంటంటే దీని చైర్మన్ ఆయన సురేందర్ గౌడ్, దీనికి ప్రిన్సిపాల్ వేరే ఉన్నారు, మిగతా అధ్యాపకులు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించింది మీరు ఎట్లా ప్రైమరీ ఎంక్వైరీలో గమనించారు? ప్రైమరీ ఎంక్వైరీ అంటే ఇద్దరు వార్డెన్స్ ఉన్నారుగా, త్రూ వార్డెన్స్ ద్వారానే కదా వాళ్ళకు ఇంటిమేషన్. అకాడమిక్ లో ప్రిన్సిపాల్ కీలక పాత్ర ఉంటుంది, వాళ్ళు ఎవరు లేకుండా ఓన్లీ చైర్మన్ దీనిలో కీలక పాత్ర ఉంది. అంటే నైట్ టైం అయిన ఇష్యూ కాబట్టి అది ఏంటంటే నైట్ అయింది, చైర్మన్ కూడా పైన ఉంటాడు, అతను రెసిడెన్స్ కూడా ఇక్కడ ఉంది, పిల్లలు కూడా హాస్టల్ ఇక్కడే ఉంటుంది, అతను కూడా ఫ్యామిలీతో ఇక్కడే చైర్మన్ ఉంటారు. సో అతను 3rd ఫ్లోర్ లో ఉంటారు, వీళ్ళ పిల్లలు 2nd ఫ్లోర్ అండ్ 1st ఫ్లోర్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో ఆ చైర్మన్ ప్రిన్సిపల్స్ ఆ నైట్ టైం ఉండరు కదా, దాని మీద వాళ్ళు దాని గురించి దాని మీద ఐడియా లేదు వాళ్ళకి ఇష్యూ గురించి. వారికి సహకరించిన వాళ్ళు ఎవరన్నారా మీ ప్రైమరీ ఎంక్వైరీలో? తీసుకుంటారు, దానికి ఇంకెవరెవరు సహకరిస్తే వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోబడుతుంది 100%. తల్లిదండ్రులు భయాందోళన చాలా మంది మన కళ్ళెదుటిన విద్యార్థులు కూడా వెళ్ళిపోతున్నారు గ్రామాలకు, వాళ్ళకి ఏం చెప్తారు?
లేదు చెప్పాము, వాళ్ళందరి పిల్లలకు తల్లిదండ్రులు కూడా నేను మాట్లాడాము, కౌన్సిల్ చేసాము, వాళ్ళకి ఎలాంటి ప్యానిక్ వాళ్ళు కావద్దని చెప్పాము. ఇన్ కేసు నైట్ వాళ్ళు వెళ్తా ఉంటే కూడా మా తరఫున పోలీస్ తరఫున కూడా మేము అంటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి వాళ్ళ ఇళ్ళకి ఈ నైట్ కనుక ఉండలేము అనుకుంటే అదే విధంగా వాళ్ళకి పంపించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. లేదు ఉంటా అంటే మా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. సో క్లాసెస్ కూడా కంటిన్యూ కావడానికి మేము ఇక్కడే ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా క్లాసెస్ రెగ్యులర్గా వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా జరిగే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాను హామీ ఇవ్వడం జరిగింది.